ఇంట్లో పద్ధతులు పాటించడం అనేది ఉండడం వల్ల ఖాయంగా ఆధ్యాత్మికం అనేది ఏదో ఫారిన్ ఆబ్జెక్ట్ కాదు, మనకి పరాయి వస్తువుగా ఏం కనపడదు. కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే నాకు ఇంచుమించు ఉపనయనం అయినప్పటి నుంచి శృంగేరి పీఠం అంటే జగద్గురువులు అంటే కూడా ఇంకా సర్వోత్కృష్టమైన ప్రమాణం వారు అనే ఒక ఇది ఉండింది. అది సరే, నాకు ఎవరెవరైతే పరిచయం అయ్యారో ఇంచుమించు వాళ్ళందరి ద్వారా కూడా అది బలపడుతూనే వచ్చింది. కాబట్టి శృంగేరి ఖాయంగా వెళ్ళేసి వస్తూ ఉండాలి, శృంగేరికి వెళ్తూ ఉండాలి అని చెప్పి అనేది ఉండింది. మొదటిసారి గురుగారిని దర్శించుకున్నది 16లో. అయితే అప్పుడు నాకు పెద్ద పరిచయం అంటే ఏం లేదు, మామూలుగా అందరితో పాటు లైన్లో వెళ్ళాను, దండం పెట్టుకుని వచ్చాను. అప్పటికి నేను అవధానాలు ఇంకా మొదలు పెట్టలేదు. అప్పటికి అవధానాలు సంస్కృత అధ్యయనం మొదలైంది, సంస్కృతం నేర్చుకోవడంతో మొదలై పద్యాలు కూడా రాస్తుండేవాడిని. అప్పటికి పద్యాలు శ్లోకాలు రాస్తుండేవాడిని. 16 అంటే 8th 9th 10th చదువుతుండేను అప్పుడు. అయితే ఏమిటంటే అప్పుడు మామూలుగా గురుగారి దర్శనం చేసుకున్నాను. అయితే మనం అట్లా అంటే ఖాయంగా దీనికి ఇంకో దానికి సంబంధం ఉందా అని చెప్పంటే అట్లాంటి సంబంధాలు ఇదే అని చెప్పి చెప్పడానికి ఏం లేదు. అయితే ఇప్పుడు మీకు టైం లైన్ ఇవ్వాలంటే జూలైలో తొలిసారి గురుగారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నాను. ఆగస్టులో నా మొదటి శతకాన్ని రాశాను. ఎవరైతే నాకు అవధానాన్ని నేర్పించారో ధూళిపాళ మహాదేవుని గారు అని చెప్పి, ఆయన ఆ శతకాన్ని చూసి ఈ పిల్లవాడికి అవధానం వస్తుందని చెప్పి అనుకొని నాకు అవధానాన్ని నేర్పించారు.